కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సో కోటంరెడ్డి వ్యాఖ్యలు విన్నాం. అయితే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోటంరెడ్డి ఒక పెద్ద నాటకాల రాయుడు అన్నారు ఆయన. రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పేరోల్ ఇప్పించింది ఎవరు? పేరోల్ పై సమాధానం చెప్పకుండా కోటంరెడ్డి డ్రామాలాడుతున్నారని అన్నారు. ఆ వీడియోలో ఉన్న రౌడీ షీటర్లంతా కోటంరెడ్డితో తిరిగిన వారే అన్నారు. కోటంరెడ్డి డ్రామా బయటపడటంతో ఇప్పుడు వైసీపీని విమర్శిస్తున్నారని అన్నారు కాకాణి. మీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా, మీ అంతటి మీరు అన్నీ చేసుకుంటా, ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రోకలాడతా ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరో ఈరోజు నేను అడుగుతున్నా. పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది పెరోల్, దానికి సంబంధం చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరిచ్చారు పెరోల్? మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా? ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది? మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ని రిజెక్ట్ చేశాను. నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోంమంత్రి ఆ పెరోల్ ఏమి తీసుకుని సంతకం పెట్టింది? సంతకం పెట్టింది మీరు, పెరోల్ ఇచ్చింది మీరు, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు. దానికి సంబంధించి అడ్డంగా బుక్ అయ్యి అడ్డంగా దొరికి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా దాని మీద మరలా ఈరోజు కొత్త డ్రామా తీసుకొచ్చి ఆ కొత్త డ్రామాలో సంబంధం లేనటువంటి వ్యక్తులు, సంబంధం లేనటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని మాట్లాడడం అనేటువంటిది ఎంత సిగ్గు చేయడనేటువంటి విషయం ఒకసారి ఆలోచన చేయండి. వినీత్, జగదీష్, మహేష్ అని చెప్పి వచ్చాయి, వాళ్ళందరూ ఫోటోలు చూపించండి. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరితో సంబంధం ఉంది? వాళ్ళందరూ ఎవరితో అంటకాగారు? ఎవరి దగ్గర తిరిగారు? ఇవన్నీ సాక్ష్యాలు కదా. వాళ్ళంతా మీతో తిరిగినటువంటి వ్యక్తులు కదా. ఈరోజు మీరేదో మా మీద హత్యా ప్రయత్నం జరిగిందని మీరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులందరూ ఎవరితో తిరిగారు? ఎవరితో అంటకాగారు? ఎవరి ఆదేశాల మీద వాళ్ళు రౌడీలుగా విచ్చలవిడిగా చెలరేగిపోయారు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. కాబట్టి అడ్డంగా దొరికిపోయిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ఈరోజు మీరు డ్రామాలు ఆడతా అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని, మా నాయకుడిని తీసుకొచ్చి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు.